Good morning to all of you. This video will be useful for the interpretation of statute students who are going to write the exams. Question number 16, 2022 అనుకుంటున్నాను. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, నిన్న కొన్ని చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి. State X gave exemption from the taxation to certain products for 5 years. ఓకే, మనకి స్పెషల్ స్టేటస్ లాగా వచ్చినప్పుడు ఇలాగే ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు ట్యాక్సేషన్ నుంచి. స్పెషల్ స్టేటస్ యొక్క ఉపయోగం అది. ఎందుకంటే నేను హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళి చూసి బద్దీ అని మా కుర్రాడు ఒకటి ఉంటే అక్కడికి పోతే అక్కడ అర్థమైంది స్పెషల్ స్టేటస్ యొక్క ఉపయోగం ఏంటంటే టోటల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకో, యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ ఫర్ ద 5 years. రైట్, నౌ కమింగ్ టు ద క్వశ్చన్. స్టేట్ X gave an exemption from the taxes for 5 years. బాగుంది, కానీ ఏది పరిస్థితులు ఎలా ఉంటే చెప్పలేం కదా. ఐ థింక్ న్యూ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్, చేంజ్ ద గవర్నమెంట్ రిచ్. ఐ థింక్ న్యూ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్. సో దిస్ న్యూ గవర్నమెంట్ they have waived off the taxation. That means they started collecting the tax. What do you say or decide? ఇది దీనికి మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది టాపిక్. ఒక స్టేటు ఎగ్జామ్షన్ ఇచ్చింది, కానీ ఆ గవర్నమెంట్ పడిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎగ్జామ్షన్ లేదు, గాడిద గుడి లేదు, నో యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్ అన్నారు. వెదర్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్, what will be your argument if you go to the court of law, whether the new government is expected to see the previous government's issues and other things. So దీని మీద constitutional interpretation, this is what is called I can say it is a promissory estoppel. Section 115 of the Evidence Act లో వస్తుంది promissory estoppel or constitution కాబట్టి doctrine of లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ దాని కింద తీసుకెళ్దాం. డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. ఇలాంటి 2-3 సందర్భాలు జరిగిన కేస్ లాస్ కూడా చూశాను, ఇక్కడ రాశాను, గుర్తురాట్లు చూద్దాం. రైట్, సో బేసికల్లీ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ప్రామిసరీ ఎస్టాపల్. ప్రామిసరీ ఎస్టాపల్ సెక్షన్ 150లో చెబుతాం. ఇఫ్ యూ ప్రామిస్ టు డూ సంథింగ్ యూ కెనాట్ గో బ్యాక్, యూ ఆర్ ఎస్టాప్డ్, దట్ మీన్స్ యూ ఆర్ స్టాప్డ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్, సపోజ్ ఒక ఊర్లో పెద్ద మున్సబ్ గారి అబ్బాయిలే జరిగిన ఇష్యూ ఇది. ఓ మున్సబ్ గారి అబ్బాయి ఉన్నాడు, తండ్రికి చాలా ఆస్తి ఉంది, వీడు మనవాడు విలాసపురుషుడు, ఒకడే కొడుకు, పిల్లలు ఎవరు లేరు, వీడొక్కడే. సో ఈయనకి డెఫినెట్గా ఆస్తి వస్తుంది. ఇతనికి మందుకి సరే ఏదైనా తన విలాసాలకి డబ్బులు కావాలి కాబట్టి ఒక పొలాన్ని ఒక రైతుకి ఇచ్చి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ చేయటం అంటే ప్రామిస్ చేశాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమని, మా నాన్న 2-3 ఏళ్ళ పైకి వెళ్ళిపోతాడు, నాదే కదా ఇది, ఆటోమేటిక్గా లేకపోతే నాకే వస్తుంది కాబట్టి దీన్ని పెట్టుకుని నువ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి ఏదో ఆడి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఫైన్. సో ఇతనేంటి, జమీందారు గారి అబ్బాయి, మున్సబ్ గారి అబ్బాయి ఎక్కడో పోతాడు అని మొత్తానికి ఇచ్చాడు, ఇడికే వస్తుంది కదా రిజిస్ట్రేషన్ చేస్తాడు అనుకుని ఇచ్చాడు. తీరా పెద్ద ఆయన చనిపోయాడు. తీరా అక్కడికి వచ్చేటప్పటికే ఒక బైపాస్ రోడ్ లాంటిది అక్కడ నిర్మాణం జరగటానికి ఆ పొలాల్లోంచి వెళ్తానికి విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడే తను నేనేదో నోటితో చెప్పాను, ఎందుకు ఇస్తాను పో అన్నాడు. ఇది మరి అతను రిజిస్టర్ చేయాలా వద్దా? ఎస్, హీ హ్యాడ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్ యాజ్ పర్ ది ప్రామిసరీ ఎస్టాపల్. ఎస్, ప్రామిస్డ్. అఫ్కోర్స్ ఇది నేను చెప్పినంత ఈజీ కాదు, ప్రూవ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. అవి ప్రభుత్వాలు, మనుషులు, నో డౌట్ సీఎంలో నడుపుతారు కానీ, బట్ ఇట్ ఇస్ గాట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ పారామీటర్స్ చాలా ఉంటాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, ఆ రకరకాలు ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్లీ ఇట్ ఈస్ ఫర్ ది స్టేట్ టు యాక్సెప్ట్ ద ప్రీవియస్ ఇష్యూస్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏదైనా ఉంటే లెజిటిమేట్గా డెఫినెట్లీ విల్ ఎక్స్పెక్ట్ దెమ్. ఏ గవర్నమెంట్ వచ్చినా 5 ఏళ్ళు వస్తాయి. అదే కదా అమరావతి రైతు కార్యాలయ సమితి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, దానిలో కూడా ఒక జడ్జి గారు క్లియర్గా చెప్పాడు, క్యాపిటల్ ఇక్కడ అని చెప్పి అన్నారు కాబట్టి క్యాపిటల్ షుడ్ బి హియర్ ఓన్లీ, యూ కాంట్ గో బ్యాక్, యూ కెనాట్ గో టు వైజాగ్ అనేది ఇచ్చి 6 నెలల లోపల ఎన్ని కంప్లీట్ చేయమన్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. ఇఫ్ యూ రైట్ దిస్ డిస్కషన్లో ఈ 2 రాయండి. రైట్, సో
It is a doctrine of exception, legal expectation is a legal principle, right? That says when a public authority makes a promise or it acts on certain principle, definitely the next government should not deviate from it. This is the touchstone of the public interest. అలాగే ప్రామిస్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో ఇంకొకటి చెప్తాను మీకు, ఏదో చెప్దాం. సపోజ్ నాకు ఒక కారు ఉంది, మా ఫ్రెండ్ ఒక అతను అయ్యో గారు నేను మంచి కారు కొనుక్కుంటున్నట్టు మొన్న మాట్లాడాడు, విచ్ ఈజ్ బెటర్ అది ఇది అన్నప్పుడు నేను చెప్పాను, డీజిల్ కారు కొన్నానే మొన్న 28 లక్షలు పెట్టి, అది పెద్ద ఉపయోగపడలేదు, డీజిల్ పార్టికులర్ ఫిల్టర్ అని చెప్పి ఆ BS6 వల్ల విపరీతంగా నాకు డీజిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ హాయి అని చెప్పి ఏదో సలహా చెప్పాను. రైట్, ఇక నెక్స్ట్ ప్రాబ్లంలోకి వద్దాం. ఒక ఆయన ఈ వాంటెడ్ టు పర్చేస్ ఏ వెహికల్. ఈ అప్రోచ్డ్ సమ్ ఎక్స్, ఏమైనా మంచిదేదని చెప్పంటే నేను అమ్ముకోదలుచుకున్నానయ్యా, నా బండి కొనుక్కో అన్నాడు అనుకోండి. కొనుక్కున్నప్పుడు ఓకేనా భలే నీ బండి దిగులేముంది, తీసుకొని బాగా మెయింటైన్ చేస్తాను, దానికి 25 లక్షలు అన్నాడు. అన్న తర్వాత ఆ 25 లక్షలు అతను కొంత అడ్వాన్స్ ఇచ్చాడు, బండి తీసుకెళ్ళాడు, ఈ సిబుక్ ట్రాన్స్ఫర్ తర్వాత చేద్దామన్నాడు. తీరా చూస్తే ఆ బండి నా పేరుతో లేదు, అతని పేరుతో లేదు, వేరే వాడి పేరుతో ఉంది. నేను ఓనర్ కాదు, నాకు సంబంధం లేదు, నీ డబ్బులు తిరిగి తీసుకెళ్ళమన్నాడు. సో ఇట్స్ నాట్ యాక్సెప్ట్ ప్రామిసరీ ఎస్టాబుల్. వెన్ యూ మేడ్ హిమ్ బిలీవ్ దట్ యు ఆర్ ది ఓనర్, ఆ ఓనర్ ఎవడైతే వాడి ద్వారా సరే నువ్వు చేయించి ఖచ్చితంగా కారు రిజిస్టర్ చేయించాలి. దిస్ ఈజ్ ప్రామిసరీ ఎస్టాబుల్. ఇలా ఆల్రెడీ 6 నిమిషాలు అయిపోయింది కాబట్టి 2 కేసులు రాసి చెప్తాను, 2 రాశాను ఇక్కడ. మెస్సర్స్ KB టీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిలిగురి అండ్ అదర్స్. సిలిగురి మరి వెస్ట్ బెంగాల్లో లేకుంటే అస్సాంలో చూసుకోండి. 2023 వెస్ట్ బెంగాల్. సో దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1994. దానికి ఏంటంటే దానిలో 1994లో ట్యాక్స్ హాలిడే వాజ్ డిక్లేర్డ్ టు మెస్సర్స్ టీ ప్రొడక్ట్స్. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ, పర్టికులర్ టీ తయారు చేస్తూ ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. కానీ 1999లో దేర్ వాజ్ అమెండ్మెంట్ బై ద సేమ్ స్టేట్ దట్ ట్యాక్స్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ టీ. ఇది ఎట్లా, మీరు 5 years మాకు టైం ఇచ్చారు కదా, 4 yearsలోనే తీసేస్తే ఎట్లా, ఇంకో 1 year ఏముందంటే కోర్ట్ సెడ్ ఎస్ ద స్టేట్ యాక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ దాని మీద. సెకండ్ కేసులో MRF టైర్స్ తెలుసు కదా, MRF కోటాయం వర్సెస్ ద అసిస్టెంట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ 2006. దీనిలో కూడా ఎందుకంటే ఫర్ ద ఇండస్ట్రియల్ ప్రమోషన్ రబ్బర్ డెవలప్ అవ్వడానికి, రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా డెవలప్ అవ్వడానికి MRF వాళ్ళకి ఆ కోటాయంలో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. చెన్నై నుంచి వీళ్ళు కొంత మిషన్ అక్కడ పెట్టారు, ట్యాక్స్ ఎక్స్పెన్షన్. కానీ మొట్టమొదట 1993లో సో దెర్ వాజ్ అన్ MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ కేరళ అండ్ MRF దట్ నో ట్యాక్స్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ 6/10/1993. కానీ ఆఫ్టర్ 6 years 1998లో 5 years ద పాలసీ వాజ్ చేంజ్, గవర్నమెంట్ అయితే మారి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేశారు కోర్టులో. కంటెస్ట్ చేస్తే దెన్ ద కోర్ట్ సెడ్ రూల్ ఆఫ్ లా ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ప్రామిసరీ ఎస్టాబుల్ కింద ఆల్రెడీ హావ్ ప్రామిస్డ్, దెన్ ఇంకో 2 years కంటిన్యూ ఇచ్చినట్టున్నారు. దీస్ ఆర్ ద 2 case laws రిలేటింగ్ టు దిస్ టాపిక్. సో ఇలాంటివి మిమ్మల్ని అడుగుతారు కాబట్టి సో వీటికి గెట్ ప్రిపేర్డ్ టు రైట్ ది ఆన్సర్స్. థ్యాంక్ యూ.